హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. అన్ని రంగాల వారు ఈ ఏడాది ఆరంభంలోనే వృత్తిపరంగా శుభ ఫలితాలను అందుకుంటారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో నైపుణ్యాలు వృద్ధి చేసుకోవడానికి అనుకూలమైన సమయం. అధికమైన పనిభారంతో కొంత మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. కానీ సహచరుల సహకారంతో ఒత్తిడిని అధిగమిస్తారు. సృజనాత్మకత ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారంలో మెరుగైన పురోగతి ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త వెంచర్లు ప్రారంభించడానికి శుభ సమయం. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ప్రమోషన్లు పొందుతారు. ఆరోగ్యపరంగా చూస్తే సంవత్సరం ప్రారంభంలో కొంత శ్రద్ధ అవసరం. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే పరిష్కరించాలి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఈ సంవత్సరం మీ విజయానికి ఒక శుభ సంకేతం. మీకు ప్రతిభ ఉన్న అన్ని రంగాలలో రాణించి మంచి ఫలితాలను సాధించడానికి సరైన సమయం. వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో తలెత్తే మనస్పర్ధలు ఒత్తిడిని పెంచవచ్చు. ఈ సమస్యలను ముందే పరిష్కరించడం ద్వారా కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు సుభిక్షంగా ఉంటుంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయం. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా ఆర్థిక స్థితిని బలోపేతం అవుతుంది. అంతర్జాతీయ ప్రాజెక్టులో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు గణనీయమైన ప్రయోజనాలను అందుకుంటారు. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. మీ కలలు ఆశయాలు సాకారం అవుతాయి. వృత్తిపరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. రాజకీయ రంగంలో ప్రవేశించాలనుకునేవారు అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. ఇష్ట దైవారాధన ఇష్టదేవత ఆలయ సందర్శనం శుభప్రదం. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఫలవంతంగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఈరోజు అనవసరమైన వాదనలు, అర్థం లేని చర్చలు, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సమస్యల పరిష్కారం కఠినంగా ఉంటుంది. ఈ ప్రభావం ఆరోగ్యం పైన ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో మెలగడం అవసరం. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రతికూల ఆలోచనల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతింటాయి. కోపావేశాలను నియంత్రించుకోండి. వ్యాపారంలో తరచూ ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే కొత్త పనులకు ఈరోజు దూరంగా ఉండండి. కొన్ని క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు సవాళ్లు ఎదురవుతాయి. మనోనిబ్బరంతో ఉంటే సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందకర సంఘటనలు శుభకార్యాలు జరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తిపరమైన పురోగతితో సంతృప్తిగా ఉంటారు. పని ప్రదేశంలో అనుకూలమైన ఉత్సాహపూరితమైన వాతావరణం ఉండడంతో అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మిత్రుల సహకారంతో చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనుకోని సంపదలు కలిసి రావడం వల్ల ఆనందంగా ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. స్వబుద్ధితో ఆలోచించి వివేకంతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. విలాసాల కోసం అధికంగా ధన వ్యయం చేస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశం రావచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే నష్టం వాటిల్లుతుంది. గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మీ మాట తీరుతో చిక్కుల్లో పడతారు. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. సున్నిత స్వభావం అవకాశవాదులకు అనుకూలంగా మారే ప్రమాదం ఉంది. మీ మనస్తత్వం విజయానికి ఆటంకంగా మారకుండా జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాలలో ఆచితూచి అడుగు వేయండి. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. కుటుంబం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తారు. మతపరమైన కార్యక్రమాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.
తీర్థయాత్రలకు వెళ్తారు. కోర్టులో పెండింగు ఉన్న లీగల్ వ్యవహారాలు సెటిల్ చేసుకుంటారు. అన్ని రంగాల వారికి వృత్తిలో విజయం వరిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో అనేక సవాళ్లుగా ఉంటాయి. వేగంగా క్షణాన్ని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మానసికంగా దృఢంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఓ సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.